మనం స్టార్ట్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం తరగతిని. ఏఐడిలో ఓపెన్ చేసాం. ఓకే, కూడొచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు మనం వాక్యాన్ని నేర్చుకునేదానికి ముందుగా ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, భూమి ఆకాశంలో సృష్టింపజేసిన మా దేవ, ఈ యొక్క సమయంలో తండ్రి క్రీస్తుని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో మేము మీ యొక్క సంకల్పంను తండ్రి మేము నేర్చుకున్నట్టుకు కూడి ఉండగా మాకు సహాయం చేయండి. ఎటువంటి టెక్నికల్ తొందరలు తోపుబాట్లు జరగకున్నట్లు మీ సహాయతను దయచేసి ఈ ఆన్లైన్ జూమ్ యాప్ మూలంగా నేర్చుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. హాజరవు కావాల్సిన వాళ్ళందరినీ కూడా తండ్రి తొందరగా హాజరవులాగున తండ్రి, హాజరైన వాళ్ళందరికీ కూడా ఈ తరగతి ఆశీర్వాదకరంగా ఉండులాగున మీ యొక్క కాపుదలను దయచేసి మీ సహాయతను దయచేసి నడిపించుకుని అడుగుతూ ఉన్నాం. ఈ తరగతి ప్రారంభం నుండి తండ్రి ముగింపు వరకు మీ కాపుదలను దయచేయండి. నేర్పిస్తున్న నాకు, నేర్చుకుంటున్న ప్రియ సహోదర సహోదరి ప్రియులకు అందరికి కూడా కావాల్సిన జ్ఞానం ఉదయం దయచేయమని ఈ ప్రార్థన మాకు రక్షకుడు విమోచకుడు అయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి బహు వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం గడిచిన వారం నుండి ఈ తరగతులు మనం ప్రారంభించినాం. మనం సంకల్పము గురించి మనం నేర్చుకునేదానికి ప్రారంభించాం. సంకల్పము అంటే ఏంటి అనేది మనం గమనించాం. సంకల్పము అంటే ఏదైతే దేవుడు చేయబోతూ ఉన్నాడో దానిని ముందుగానే ఏమేం చేయాలనేది ముందుగానే తీర్మానం చేసి మొత్తం ప్లాన్ వేసి పెట్టేసి తర్వాత ఆయన కార్యక్రమాలు అంటే కార్యాన్ని ప్రారంభించాడనేది మనం గమనించగలం. అది మనం గడిచిన వారంలో సంకల్పము అంటే ఏంటి అనేది చూసాము. సంకల్పం ఎవరు చేశారనేది కూడా మనం చూసాం. ఈరోజు మనకు అర్థమయ్యేలాగా నేర్చుకునేదానికి కొద్దిసేపు మనం ప్రయాసపడదాం. ఈ ప్లాన్ అంటే ముందుగా సిద్ధపరిచింది విషయాలు, ఓకేనా, అని మనం అర్థం చేసుకుంటాం. ఇంకా ఈ సంకల్పాన్ని సులభంగా మనం అర్థం చేసుకునేదానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళను మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని రాయబడి ఉంది. ఈ 3వ అధ్యాయం 14వ వచనంలో పరలోకమందు కుటుంబం ఉన్నది, భూలోకంలోనూ కుటుంబం ఉంది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని, పరలోకంలో ఉండే కుటుంబం కానీ భూమి మీద ఉండే కుటుంబం కానీ. ఇప్పుడు భూమి మీద అంటే మనకు కుటుంబం అంటే మనకు అర్థమవుతుంది, తెలుసు కూడా. పరలోకంలో కూడా కుటుంబం అనేది ఉన్నది. పరలోకంలో కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారనేది మనం గమనించగలంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ. ఈ తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, ఈ పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఒక కుటుంబంగా ఉన్నారు. అందువలన పరలోకమునందు ఉండు కుటుంబము అని అంటాం. అప్పుడు పరలోకంలో ఈ ముగ్గురు ఒక కుటుంబంగా ఉన్నారు. అంటే కుటుంబము అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నాం. మనకు అర్థమయ్యే విధానంలో కుటుంబం అంటే కలిసి నివసించే వాళ్ళని ఏమంటామంటే కుటుంబము అని అంటాం. కలిసి నివసించే వాళ్ళని కుటుంబం అని అన్నప్పుడు ఈ పరలోకంలో కలిసి ఉండేవాళ్ళు ఎవరంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కూడా పరలోకంలో కుటుంబంగా కలిసి ఉండేవాళ్ళు. వీళ్ళకి సేవ చేసేవాళ్ళు దేవదూతలు. ఇలా పరలోకంలో ఈ యొక్క కుటుంబాన్ని ఈరోజు మనం గమనించి వీరిలో ఎవరు సంకల్పాన్ని చేశారు అనేది కూడా మనం గమనించగలం, ఓకేనా. పరలోకంలో తండ్రి అయిన దేవుడు, ఆయన నిత్యము ఉండే ఆయన. పరలోకంలో తండ్రి అయిన దేవుడు నిత్యము ఉన్నవాడు, యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ఉన్నవాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ఉన్నవాడని మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి లేఖనాలని మనం పరిశీలన చేసి ఈ ముగ్గురు కూడా పరలోకంలో ఎలా ఉన్నారని, మనం కుటుంబంగా ఎలా ఉన్నారని మనం గమనించాలి. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని గురించి మనం ఆలోచన చేస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం, తర్వాత ఆదికాండం
21వ అధ్యాయం 33వ వచనం. ఆది కాండం 21వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం మనం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. ఇక్కడ అబ్రహాము ఏ దేవుడికి ప్రార్థన చేశాను? నిత్య దేవుడైన యెహోవా. అంటే నిత్య దేవుడైన యెహోవా, ఈ తండ్రి అయిన దేవుడు నిత్యము ఉన్నవాడు. పరలోకంలో ఆయన ఉన్నాడు. ఆయన భూతకాలంలోను, భవిష్యత్ కాలంలోను, వర్తమాన కాలంలోను, 3 కాలంలో ఉన్నవాడు. కాలమే లేనప్పుడు కూడా ఆయన ఉన్నవాడు. ఇట్లా ఎల్లప్పుడూ నిత్యము ఈయన ఉన్నవాడు. నిర్గమకాండంలో 3వ అధ్యాయం 14వ వచనం. ఈ మోసే ఆ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే, ఇశ్రాయేలీల్ని దేవుడు విడిపించాలి. మోసేని ఎన్నుకున్నాడు. మోసేని ఎన్నుకున్న తర్వాత ఈయనను ఇజ్రాయేల్ జనాల దగ్గరికి పంపించడానికి ముందుగా ఎంతో మాట్లాడుతూ ఉన్నవాడును అనువాడునైనా నేను పంపి ఉన్నానని చెప్పమని చెప్తాడు అనమాట. ఆ విషయాన్ని మనం చదువుకోగలిగితే 3వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. దేవుడే తన గురించి తను పరిచయం చేసుకుంటున్న విషయం. మోసే అడుగుతాడు, ఎవరు నన్ను పంపించారనేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మరు. ఎవరు పంపించారని నేను ఏం చెప్పాలని అడిగినప్పుడు మోసేకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, తన గురించి తాను నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, నేను పంపించాను, నువ్వు వెళ్ళిపోయి చెప్పమని చెప్పాడు అనమాట మోసే దగ్గర. అలాగూ దేవుడే తన గురించి తాను పరిచయం చేసుకుంటూ నేను ఉన్నవాడును అని తెలియజేశాడు. కాబట్టి దేవుడు నిత్యము ఉన్నవాడు, యుగయుగములు కూడా అయినా ఉంటాడు. అబ్రహాం దగ్గర అబ్రహాము ఎవరిని ఆరాధన చేశారంటే నిత్య దేవుడైన యెహోవా. మోసేని ఎవరు పంపించారంటే ఉన్నవాడు అనువాడునైనా దేవుడు మోసేని పంపించాడని గమనించాలి. ఇంకను తండ్రి అయిన దేవుని గురించి మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 90వ కీర్తన వచనం 2. 90వ కీర్తన వచనం 2. ఈ 90వ కీర్తన వచనం 2లో, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. ఈయన యుగయుగములు ఉన్నవాడు. ఒక కాలంలో ఉండే ఒక కాలంలో సీజన్ కాలంలో ఉండే ఆయన కాదు. ఈయన యుగయుగములు ఉన్నవాడు. అంటే ఆయన నిత్యము ఉంటాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, నిత్యము ఉన్నవాడు. అంటే ఎన్ని యుగాలకైనా సరే ఈయన ఉన్నవాడు. అప్పుడు దేవుడు ఎల్లప్పుడూ ఈ తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా పరలోకంలో ఈయన ఉన్నవాడు. ఇంకొక వచనం కీర్తనల గ్రంథం 48వ కీర్తన 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. అంటే సదాకాలము ఉన్న దేవుడు ఈ తండ్రి అయిన దేవుడు సదాకాలము ఉంటాడు. ఈ తండ్రి అయిన దేవుడు సదాకాలము ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఈయన పరలోకంలో ఎల్లప్పుడూ కూడా ఉన్నవాడు అనేది మనం మర్చిపోకూడదు. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకు వచనాలు మనం చదువుకోగలిగితే 93వ కీర్తన 2వ వచనం. ఈ 93వ కీర్తన 2వ వచనంలో కూడా సదాకాలము ఉన్నవాడు నీవే. అంటే దేవుని గురించి మాట్లాడేటప్పుడు పురాతన కాలంలో నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడువు నీవే. అంటే ఈయన ఎంతకాలం ఉంటాడంటే సదాకాలము ఉంటాడు. గడిచిపోయిన కాలంలోనూ గడుస్తున్న కాలంలోని గడిచి రాబోయే కాలంలో కూడా ఆయన ఉంటాడు. ఇలాగూ ఎల్లప్పుడూ ఈ దేవుడు ఉన్నవాడు. కాబట్టి ఈ తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఉంటాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కూడా వచనం మనం చదువుకున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభ్రను చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి
ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి, అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఈయన ఉన్నవాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇలా దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో నిత్యము ఉన్నవాడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో నిత్యము ఉన్నవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం యేసుక్రీస్తు గురించి మనం చూద్దాం. పరలోకంలో ఉన్న కుటుంబంలో ఇంకొక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా లేఖనాలు ఏం చెప్పుతూ ఉన్నాయంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. అంటే యేసుక్రీస్తు కూడా నిరంతరము ఉన్నవాడు, యేసుక్రీస్తు కూడా నిరంతరము ఉన్నవాడు అనేది మనకు అర్థమవుతాం. లేఖనం చెప్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ఈ ప్రభువారు ఎంతకాలం ఉన్నవాడంటే నిరంతరము ఉన్నవాడు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఎట్లా అయితే నిరంతరము ఉంటాడో అదేలాగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిరంతరము ఉన్నవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము ఉంటాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యుగ యుగములకు ఒకటే రీతిగా ఉంటాడు. ఎలాగైతే తండ్రి అయిన దేవుడు యుగ యుగములు ఉంటాడు, అదేలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యుగ యుగములు ఉన్నవాడుగా ఉన్నాడు, ఒకటే రీతిగా ఉంటాడు. తండ్రి అయిన దేవుడు పరలోకంలో, అంటే పరలోకంలో ఉండి కుటుంబంలో ఉంటున్న తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ పరలోకంలో కుటుంబంలో ఉంటున్న యేసుక్రీస్తు ప్రభు, కుటుంబంగా ఉంటున్న యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన కూడా ఉంటాడు. ఆయన నిరంతరము ఉంటాడు, యుగ యుగములో ఆయన ఉంటాడు, ఉన్నవాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో యూదుల దగ్గర మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధాన్ని చెప్తాడా అంటే ఆయన ఎంత మాత్రం కూడా అబద్ధాన్ని చెప్పడు. ఆయన అబద్ధం ఆడుట అసంభవం. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి ఏం చెప్పుకుంటూ ఉన్నాడంటే, నేను నిరంతరము, అంటే అబ్రహాము పుట్టక మునుపు ఉన్నవాడు. ఈయన మాట్లాడే ఈ సమయానికి, అబ్రహాము జీవించిన కాలానికి చాలా సంవత్సరాలు గ్యాప్ ఉందంట, గ్యాప్ ఉందంట, అంటే 2000 సంవత్సరాలు. ఇలాగూ అన్ని సంవత్సరాలకు ముందు నేను ఉన్నాను అంటే, ఈయన ఉన్నవాడు అంటే ఈయన దేవుడయ్యే ఉండాలి కానీ ఈయన మనుషుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నవాడుగా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడుగా ఉన్నాడు అని కూడా వాక్యాలు, అంటే లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 2 వచనం. తండ్రి అయిన దేవుడు, అంటే పరలోకంలో కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో తండ్రి నిత్యము, యుగయుగములు, సదాకాలము, ఎల్లప్పుడూ ఉన్నవాడు. అదేలాగనే పరలోకంలో కుటుంబం. అందరికీ వినిపిస్తూ ఉంది, మీకే బలవిన్ గారు. నా వాయిస్ అందరికి వినిపిస్తూ ఉందా? చేతులు ఎత్తాను వినిపిస్తూ ఉంటే. బలవిన్ గారు మీకు మాత్రమే. ఓకే, ఓకేనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 2 వచనాల్లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో దేవుని దగ్గర దేవుడుగా ఉన్నాడు. మనం ఫిలిప్పీలో కూడా చదివితే ఆయన దేవునితో పాటు ఉన్నాడు, దేవుని స్వరూపం కలిగిన వాడుగా, దేవునితో సమానంగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో పాటు ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఉన్నాడో అదేలాగనే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదేలాగనే ఉన్నాడు. అంటే పరలోకపు కుటుంబము అని చూసాము కదా, ఆ కుటుంబంలో తండ్రి అయిన దేవుడు, ఆ కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు, వీళ్ళిద్దరూ కూడా ఉన్నవాడు, సదాకాలము, ఎల్లప్పుడూ, యుగయుగములు, నిత్యము ఉన్నవారు, నిరంతరము వీళ్ళు ఉన్నవారు. ఓకేనా, వీళ్ళిద్దరూ కూడా. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కొన్ని వచనాలు మనం గమనించుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసుక్రీస్తు మాట్లాడుతూ, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము. అంటే లోకం పుట్టక మునుపే యేసుక్రీస్తు ఉన్నవాడు, అంటే ఉన్నాడు ఆయన. లోకం పుట్టక మునుపు యేసుక్రీస్తు ఉన్నాడని ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన అబద్ధమానుడు. ఆయన పుట్టింది ఎందుకంటే సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా అబద్ధం ఆడు, ఆయన అబద్ధం ఆడటం అసంభవం. ఆయన సత్యమే మాట్లాడతాడనే దానికి మనకు ప్రూఫ్ ఏంటంటే 18వ అధ్యాయంలో ఆయన ఎందుకు పుట్టాడు అనేది కూడా భూమి మీద ఆయన జన్మించడానికి కారణం ఏంటంటే సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన పుట్టాడు. 18వ అధ్యాయంలో మనకు 37-38 తెలుగులో కంబైన్ ఉంటుంది. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చినకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చి తిని. అంటే సత్యం గురించి యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం చెప్పేదానికి పుట్టాడంటే ఇక్కడ ఆయన చెప్తా ఉండే మాట కూడా అది సత్యమే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సత్యమే చెప్తా ఉంటాడు. ఆ సత్యం ఏంటంటే లోకం పుట్టక మునుపు ఈయన ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి పరలోకంలో కుటుంబం ఉంది, ఆత్మసంబంధం పరలోకంలో కుటుంబము. ఆ కుటుంబంలో తండ్రి ఎల్లప్పుడూ ఉన్నవాడు, యుగయుగములు ఉన్నవాడు, సదాకాలము ఉన్నవాడు, నిరంతరము ఉన్నవాడు. అదేలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎల్లప్పుడూ ఉన్నవాడు, యుగయుగములు ఉన్నవాడు, నిరంతరము ఉన్నవాడు. నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఆయన ఉన్నవాడు. అవును, యుగయుగంలో ఆయన ఒకటే రీతిగా ఉంటాడు. ఇప్పుడు యోహాను సువార్త 17లో కూడా మనం చదువుతాం, లోకం పుట్టక మునుపు నేను మహిమతో నీ యొద్ద ఉన్నాను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నువ్వు మహిమపరచు అనేసి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ కూడా ఆయన ఉన్నవాడు అనేది మనకు అర్థం కావాలి. పరలోకంలో ఆయన ఉన్నాడు. ఈ 17వ అధ్యాయం 25వ వచనంలో కూడా, నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని వీరు ఎరిగి ఉన్నారు అని చెప్పే యేసుక్రీస్తు ప్రభువారు 24లో పై భాగంలో ఏం చెప్తారంటే, జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. జగత్తు పునాది వేయబడక మునుపే ఇన్ని ప్రేమించాలంటే జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. అప్పుడు జగత్తు పునాది వేయబడక ముందు అంటే భూమిని ఈ సముద్రాన్ని సృష్టించడానికి ముందుగానే పరలోకంలో కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నవారు. వీళ్ళిద్దరు కూడా ఉన్నవారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ గురించి మనము ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. ఈ వరుస క్రమంలో కూడా ఈయనను మనం గమనించవచ్చు. ఎట్లా అంటే మన తర్వాత నేను ఒక్కొక్క వచనాన్ని చెప్తాను. ఈ 15వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి మీకు జ్ఞాపకం చేయును. ఇక్కడ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు, నా నామమున దేవుడు మీకు పంపబోతుడు అని చెప్తున్నాను.
కదా. ఈయన నిత్యమైన ఆయన అనేది మనం ఇప్పుడు వచనాలు మనం చూస్తాం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. ఏప్రిల్కు రాసిన పత్రిక, పరలోకంలో పరిశుద్ధాత్మ కూడా కుటుంబంలో ఒక్కరై ఉన్నారు అనేది మనకు అర్థం కావాలి. ఓకేనా. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అని ఉంది. అంటే ఈ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతాను. ఈ పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు. నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఈ పరిశుద్ధాత్మను కూడా నిత్యము పరలోకంలో దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈయన నిత్యుడు. ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో. పరలోక కుటుంబంలో ఈయన కూడా ఒక ఆయనగా ఉన్నాడు. ఈయన కూడా నిత్యమైన వాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త ఈయనకు సంబంధించిన కొన్ని వచనాలు మనం గమనించి ఈయన కూడా నిత్యమైన వాడు, యుగయుగంలో ఉన్నవాడు అనేది మనం అర్థం చేసుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే ఈ యుగమునందు అంటే మనుషుడు బతికి ఉండేటప్పుడు, రాబో యుగంతో మనిషి చనిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు కూడా ఉంటాడు ఆయన, ఇప్పుడు కూడా ఉంటాడు. అంటే ఈ అన్ని యుగాల్లో కూడా ఈయన ఉంటాడు అనేది ఇక్కడ మనకు ఈ వచనం బోధిస్తాం. అంటే పరిశుద్ధాత్మ కూడా నిత్యము ఉన్నవాడు. నిత్యము అంటే యుగయుగములు ఈయన ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే యుగయుగములు నిత్యము ఉన్నవాడో అదేలాగనే పరిశుద్ధాత్ముడు కూడా నిత్యము యుగయుగములు ఉన్నవాడు. ఈయన నిత్యము యుగయుగములు ఉన్నవాడు, దేవుడుగా కూడా ఈయన ఉన్నాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. కట్ అయింది. ఎందుకు కట్ అయింది? లేదు, క్షమించండి, టెక్నికల్ ప్రాబ్లము, కట్ అయింది, సిగ్నల్ ప్రాబ్లం. ఓకే. ఈ తండ్రి పరలోకంలో కుటుంబంగా తండ్రి అయిన దేవుడు ఎలాగైతే నిత్యము ఉన్నవాడుగా ఉన్నాడో, దేవుడుగా ఉండి నిత్యము ఉన్నవాడుగా ఉన్నాడు, అదేలాగనే పరలోకంలో కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒకరు. ఆయన కూడా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, వాయిస్ వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు పరలోకంలో మాట్లాడొద్దండి దయచేసి. ఓకే, వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తే మీ చేతులు ఎత్తండి. ఓకే. ఇప్పుడు పరలోకంలో ఒక కుటుంబం ఉంది అని చూసాం. పరలోకంలో ఒక కుటుంబంలో తండ్రి అయిన దేవుడు నిత్యము యుగయుగములు ఆయన ఉన్నవాడు అనేది మనం గమనించాం. అదేలాగనే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడుగా ఉండి నిత్యము యుగయుగములు నిరంతరము ఆయన ఉన్నవాడు అనేది మనం గమనించాం. ఇక పరిశుద్ధాత్మ పరలోకంలో కుటుంబంలో ఒకరైన పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చదివాం. 14వ వచనంలో ఆయన కూడా నిత్యమైన ఆత్మ, నిత్యము ఆయన కూడా ఉన్నవాడు, ఈ నిత్యము ఆయన ఉంటాడు అని ఉన్నవాడని చూసాం. ఇంక మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 31-32లో యుగయుగములు ఈయన ఉంటాడు, ఈ యుగంలో ఉంటాడు, రాబో యుగంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడనేది మనం గమనించాం. అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే నిత్యము ఉన్నవారు అదేలాగనే పరిశుద్ధాత్మ కూడా నిత్యము ఉన్నవాడు. ఈ పరిశుద్ధాత్మ కూడా దేవుడుగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు ఈ 5వ అధ్యాయం. ఈ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ కూడా దేవుడుగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ 1 నుండి
రాసుకునే వాళ్ళు 1 నుండి 11 వచనాలు రాసుకోండి. మనం వచ్చి 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యను సపీరాతో ఏకమే పొలమమ్మెను. భార్య ఎరుకునేవాడు దాన్ని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. పైనేమో దేవునితో అబద్ధం ఆడాడు అనేది మనం చదివాము. అంటే ఎవరిని మోసపుచ్చాడినా? దేవుణ్ణి మోసపుచ్చాడు. ఈ మళ్ళీ పేతురు గారు ఎవరి గురించి మాట్లాడు? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడు. ఆ పరిశుద్ధాత్మ పేతురు ఇక్కడ ఏమంటాడు? దేవుడు. అంటే పరిశుద్ధాత్మ కూడా దేవుడుగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ కూడా పరలోకంలో కుటుంబంలో దేవుడుగా ఆయన ఉన్నాడు. నిరంతరము అంటే నిత్యము ఆయన ఉన్నవాడు. నిత్యము ఆయన ఉన్నవాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇలాగూ పరలోకంలో కుటుంబం ఉన్నది. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ పరలోకమందు కుటుంబం ఉందని చెప్పాడు. ఆ కుటుంబంలో ఈ ముగ్గురిని మనం గమనించగలం. ఒకటి, తండ్రి అయిన దేవుడు, పరలోకంలో నిత్యము ఉన్నవాడు, యుగయుగంలో ఉన్నవాడు, ఎల్లప్పుడూ సదాకాలము నిరంతరము ఉన్నవాడు. అదేలాగనే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ఉన్నవాడు, నిరంతరము ఉన్నవాడు, యుగయుగములకు ఒకటే రీతిగా ఆయన ఉన్నవాడు. అదేలాగనే మనం పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మను కూడా పరలోకంలో ఎల్లప్పుడూ నిత్యము యుగయుగములో ఈయన కూడా దేవుడుగా ఉన్నవాడు. ఇలాగూ పరలోకంలో ఒక కుటుంబం అనేది ఉన్నది. ఈ పరలోకంలో ఉండే ఈ కుటుంబంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని మనం నార్మల్గా మాట్లాడుతూ ఉంటాం. అంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురులో జగత్తు పునాది వేయబడక ముందు ఈ కుటుంబం ఉంది. ఈ కుటుంబముకి దేవదూతలు కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబంలో ఉంటున్న తండ్రి అయిన దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఆ తండ్రి అయిన దేవుడు సంకల్పాన్ని యేసుక్రీస్తుని బట్టి ఆయన సంకల్పాన్ని సంకల్పించి పరిశుద్ధాత్మను బట్టి ఆయన రాయించి మనకు ఇచ్చాడు అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను. తండ్రి అయిన దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు. యేసుక్రీస్తుని బట్టి ఒక ప్లాన్ వేసాడు ఆయన. ఆ ప్లాన్ యేసుక్రీస్తుని బట్టే వేసాడు. తర్వాత మనకు 11-12 కంబైండ్ ఉంది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు యేసుక్రీస్తును బట్టి చేసిన ఆ యొక్క నిత్య సంకల్పం ప్రకారంగా సమస్త కార్యాలని ఆయన చేసేదానికి స్టార్ట్ చేశారు. ఇలాగూ పరలోకంలో ఉండే కుటుంబం, తన కుటుంబంలో తండ్రి అయిన దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఏమేమైతే చేయాలని ఆయన తీర్మానం చేసుకుంటాడు దాన్ని ఒక ప్లాన్ అని మనం అంటాం, సంకల్పం అంటాం. అలాగూ జగత్తు పునాది వేయబడక ముందు ఆయన సంకల్పాన్ని సంకల్పించారు. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నేను ఇంకనూ ఏమంటామంటే తన స్వకీయ సంకల్పము అని కూడా అంటాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక మనకు 9-10 కంబైండ్ ఉంటాయి. 1వ అధ్యాయం 9-10 వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు అని ఉంటుంది. అంటే తండ్రి అయిన దేవుని యొక్క స్వకీయ సంకల్పం ఎవరిని బట్టి వేసాడు? క్రీస్తుని బట్టి వేసాడు. ఎవరిని బట్టి రాసించాడంటే పరిశుద్ధాత్మను బట్టి మనకు రాయించి ప్రపంచానికి ఇచ్చేసాడు. ఇలాగూ జగత్తు పునాది వేయబడక ముందు పరలోకంలో అంటే భూమిని ఆకాశాన్ని సృష్టించడానికి ముందుగా, సముద్రాన్ని అందు చేపలను, ఆకాశంను ఆకాశ సైన్యాన్ని సృష్టించడానికి ముందుగా జగత్తు పునాది వేయబడక మునుపు అంటే అనాది కాలంలోనే, ఈ అనాది కాలంలోనే దేవుడు కుటుంబంగా ఉన్నారు ముగ్గురు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురులో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని బట్టి ఒక సంకల్పాన్ని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ని పరిశుద్ధాత్మ బట్టి మనం రాయించాడు. మనకు తెలుసు, గ్రంథం మన మధ్యలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి ఇలాగ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్లో ఎన్ని విషయాలు ఉన్నాయి అనేది మనము
పోయిన వారం గమనించాం. ప్లాన్లో వచ్చేసి 3 విషయాలు ఉన్నాయి. ఒకటేమో క్రీస్తు ప్రభువు వారి గురించి, రెండోదేమో సువార్త గురించి, మూడోదేమో సంఘం గురించి. ఇట్లా ప్లాన్ వేసిన తర్వాత సమస్త కార్యాలని ఆయన చేసేదానికి స్టార్ట్ చేశాడు. ఇలాగూ ప్రతి కార్యాన్ని అంటే ప్లాన్, కుటుంబం ఉంది, ప్లాన్ వేసేసారు, ప్లాన్ వేసిన తర్వాత స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేటప్పుడే మనకు ఆదికాండం 1:1 వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. అంటే ప్లాన్ వేయకోకుండా ఆయన అది స్టార్ట్ చేయలేదు అని మనము అర్థం చేసుకోవాలి. ఇలాగూ ప్రతి విషయాన్ని మనం గమనించి ముందుకి మనం వెళ్ళిపోతాం లైవ్. కాబట్టి ఈ సమయంలో ఇంతవరకు మనం ఏం గమనించామంటే